ఆర్టీసీ బస్సులలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కిలో బంగారం 1,30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ముఠా ప్రయాణికులకు మాయమాటలు చెప్పి మత్తులోకి దించి బంగారం దోచుకెళ్తోంది. బట్టల వ్యాపారం పేరుతో హైదరాబాద్కు వచ్చి ముఠా సభ్యులుగా ఏర్పడి హైవేలపై రాత్రిపూట బస్సుల్లో ప్రయాణికుల వద్ద దోచుకెళ్తూ ఉంటారు. నల్లగొండ జిల్లాలో వీరిపైన మొత్తం 17 కేసులున్నాయి. నల్లగొండ పట్టణంలోని ఓ లాడ్జ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. ఇమ్రాన్, మహ్మద్, సాల్మనీ, భరత్ భూషణ్ వీరంతా ముఠాగా ఏర్పడి నాగోల్లో నివాసముంటున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఏదో ఒక చోట రెంటెడ్ బేసిస్లో ఒక రూమ్ తీసుకుంటారు, అక్కడ ఉంటారు. వాళ్ళు వాళ్ళ రిసీవర్ తోటి వాళ్ళ మెయిన్ గ్యాంగ్ తోటి నార్త్ ఇండియాలో టచ్లో ఉంటారు. 100 తొలా వరకు ప్రాపర్టీ కూడా అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. అది కాకుండా 1,30,000 హార్డ్ క్యాష్ కూడా దొరికింది. ఇలాంటి గ్యాంగ్స్తో మనము ఎప్పుడైనా